హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము మకానాతో లడ్డూలు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా రకాలుగా చేస్తారు కదా, ఈరోజు మనము వాటిని ఉపయోగించి లడ్డూలు ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. హై ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన లడ్డు ఇది. చూడండి, ఇది మక్కాన తామర గింజలు ఉంటాయి కదా, తామర పువ్వులో ఇలా ఎల్లోగా పైన ఒక కాయ వస్తుంది కదా, ఆ కాయ లోపల ఇలా చిన్న చిన్న నల్ల గింజలు ఉంటాయి కదా, వాటితో ఇలా బొరుగుల్లాగా చేసిన దాన్ని మక్కాన అంటారు. ఖర్జూరం, బాదం తీసుకున్నాను, ద్రాక్ష, నువ్వులు, వేరుశనగలు, జాజికాయ. అది మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నది ఇవే కాబట్టి నేను వీటితోనే చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ తామర గింజలని వేయించుకుందాం. మక్కాన అంటారు. ఎక్కువ వేసేసాను కదా, అందుకే అర్థం తీసేసి అర్థమే వేయిస్తున్నాను, కడాయిలో నుంచి కింద పడిపోతాయని. అది వేగుతూ ఉంటుంది కదా, ఆ లోపల నేను ఈ ఖర్జూరంలోని గింజ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇలా చేసి పెడితే మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా కానీ. అంటే ఇలా పౌడర్ అయిపోవాలి వేయించినప్పుడు, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలోకి వేరుశనగలు వేయించుకుందాము. వేరుశనగలు కొద్దిగా వేడైన తర్వాత ఎప్పుడు కానీ ఏది వేయించుకున్నా మనం సిమ్లోనే ఉంచుకొని, మన ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. నేను దాంట్లోకే బాదం కూడా వేసుకునేస్తున్నాను. ఎలాగో వేరుశనగలు కూడా లేట్ అవుతాయి కదా వేగేది. ఇప్పుడు ఇది చల్లబడిపోయింది. ఆ పక్క వేరుశనగలు వేగుతూ ఉంటాయి కదా, దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. ఓవర్ పౌడర్ కాకుండా ఇలా కొద్దిగా బరకగా పౌడర్ చేసుకోవాలి మన మకానాన్ని. అది ఒక పాత్రలోకి తీసుకుందాం. అది కూడా గ్రైండ్ చేసుకునేసాను. ఇది కూడా తీసి పక్కన పెట్టి చూడండి. ఇప్పుడు బాదాం అండ్ వేరుశనగలు వేయించుకుంటున్నాం కదా. నేనైతే ఎప్పుడు కానీ ఏది వేయించినా సిమ్లోనే వేయించుకుంటాను. మంచిగా వేగుతుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. గింజలు తీసుకున్న ఎండు ఖర్జూరమే వాడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఈజీగా పౌడర్ అయిపోతుంది కాబట్టి. సరే, వేగిపోయాయి మన వేరుశనగలు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసి పెట్టి చల్లార్చుకుందాము. అలాపు మనం నువ్వులు తీసుకున్నాం కదా. నేను మెజర్మెంట్ ఏం చెప్పలేదు, మెజర్మెంట్ ఎలా అన్నది తర్వాత చెప్తాను. బెల్లం కూడా చూడండి తర్వాతే చెప్తాను. ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకుందాము. నువ్వులు అన్నది కూడా సిమ్లోనే ఉంచుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ మాడిపోయింది కదా, ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇవి కూడా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మన వేరుశనగలు, ఇది బాదాం, ఖర్జూరం పౌడర్ చేసుకుందాం. ఇది కూడా అంతే, ఫుల్ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. జాజికాయ తీసుకున్నాను కదా, అది కొద్దిగా ఇలా కాయ వేస్తే నలగదు కాబట్టి మిక్సీలో ఇలా కొద్దిగా నలగొట్టుకొని వేసుకుంటే మిక్సీలో గ్రైండ్ అయిపోతుంది. నేనైతే వేరుశనగలకి తొక్క తీయలేదు, ఏం పర్వాలేదని. మీరు తొక్క ఇష్టపడని వాళ్ళు తీసేయచ్చు. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మకానా పౌడర్ వేసుకున్నాం కదా, దాంట్లోకే వేసుకునేద్దాం. ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష ఉంచుకున్నాం కదా, అది అలానే వేసేయాలి. ఇప్పుడు మనం నువ్వులు కూడా గ్రైండ్ చేసుకుందాం. చల్లారిపోయాయి. సో నువ్వులు కూడా పూర్తిగా పౌడర్ లేకుండా జస్ట్ అలా ఒకసారి అలా తిప్పుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడాలి మనం ఎంత పౌడర్ తీసుకుంటున్నామో ఆ పౌడర్కి ఎంత బెల్లం పడుతుంది అని. అందుకే నేను ఫస్టే బెల్లం ఎంత తీసుకోవాలని చెప్పలేదు. ఇప్పుడు మనం ఈ పౌడర్ మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి బెల్లం తీసుకుందాం. నాకైతే 4 కప్పులు వచ్చింది. ఈ 4 కప్పులకు గాను నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఇప్పుడు నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది 2 కప్పులు. తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అది ఆర్గానిక్ బెల్లం కొద్దిగా వేసాను, అంటే 2లోకి కలిపి వేసాను ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ వేయకండి. కొద్దిగా ఒక పావు కప్పు నీళ్ళు వేసుకున్నాను. 4 కప్పుల పౌడర్కి 2 కప్పులు బెల్లము, కొద్దిగా ఒక పావు కప్పు నీళ్ళు. ఇప్పుడు మనము బెల్లం కరిగించుకుందాం. బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. నాది వడగట్టే వీడియో స్కిప్ అయింది, వడగట్టి వేసేసాను. చూసారా, ఎప్పుడైతే మనకి ఎలా అంటు రావాలి చూడండి, ఇలా పైకి ఎత్తినప్పుడు గరిట లాస్ట్లో పడేటాటు నిదానంగా పడాలి, అప్పుడు రెడీ అయిందని అర్థం మనకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం వేసుకునేయాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, పాకం ఎలా తీసుకోవాలంటే, పాకం మనం ఏ గరిటెతో అయితే మిక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ గరిటెతో ఇలా పైకి ఎత్తితే లాస్ట్ డ్రాప్ అన్నది స్లోగా పడాలి, అప్పుడు మనకి ఇది పాకం రెడీ అయిందని అర్థం. మనం ఈ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా పౌడర్ ఉంచుకున్నాను కదా, అది కూడా వేసేద్దాం. మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మన ఉండలు అన్నది మంచి షైనింగ్ వస్తాయి. కొద్దిగా చేయికి ఇలా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఉండలు కట్టుకోవడమే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సరే, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల చూడండి లడ్డు అన్నది మంచి షైనింగ్ వస్తుంది. అలానే ఇది వేడివేడిగానే కట్టేయాల లడ్డూలు అనేం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా చల్లబడిన తర్వాత కూడా కట్టుకోవచ్చు. సరే, రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో. మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.